ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే, మొదటిసారి ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో చూడబోయేది ఏమిటంటే, బిడ్డ, ఇప్పుడు చూడగానే ఈ వెంకటేశ్వర స్వామిని తాకు బిడ్డ. ఈ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని తాకి మాట విన్న నీకు రాబోయే తొలి ఏకాదశి రోజున నీకున్న సమస్యలన్నీ తొలగిపోయి శుభవార్తలు వింటావు బిడ్డ అని మన సాయిబాబా చెబుతున్నారు. ఇక మనకొక సందేశం తీసుకువచ్చారండి. బాబా గారి సందేశం ఏమిటి, ఆ సాయినాథుడి మాటల్లోనే విందామా? బిడ్డ, వెంకటేశ్వర స్వామి తాకిన నీకు ఐశ్వర్యంతో పాటు నీకు సకల సౌభాగ్యాలు కలుగుతాయి. రాబోయే తొలి ఏకాదశి రోజున నీ కోరికలన్నీ తీరిపోతాయి. నువ్వు పడుతున్న కష్టాలకి, సమస్యలకి ముగింపు కాలం అనేది త్వరలోనే వస్తుంది. తొలి ఏకాదశి నుంచి నీకు మంచి కాలం అనేది వస్తుంది. వెంకటేశ్వర స్వామి ముల్లోకాలను ఏలే ఏకనాయకుడు. ఆయన తాకిన నువ్వు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి నాయనా. నీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. వెంకటేశ్వర స్వామిని శనివారం ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఎలాంటి శని ప్రభావం కూడా ఉండకుండా లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా అందిస్తాడు ఆ వెంకటేశ్వర స్వామి. నీకొక విషయం చెప్పనా తల్లి, ఆ వెంకటేశ్వర స్వామి మహత్యం అంటే, తనని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏదైనా తప్పకుండా జరుగుతుంది. అప్పుల బాధ మొత్తం తీరిపోతుంది. ఏదైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నావో అవి కూడా తొలగిపోతాయి. రాబోయే తొలి ఏకాదశి రోజున నువ్వు తులసిమాల వెంకటేశ్వర స్వామికి సమర్పించి నీ ఇంట్లో పిండి దీపాన్ని నైవేద్యంగా వెలిగించు. వెంకటేశ్వర స్వామి ఎంతగానో సంతోషించి నీకు ఆయన కృపాకటాక్షాన్ని అందిస్తాడు. వెంకటేశ్వర స్వామి మహత్యం అంటే నీకు తెలుసా తల్లి? ఎంతో మహిమలు చూపిస్తారంటే, నీకు ఏది కోరితే అది తప్పకుండా అందిస్తాడు. స్వామి మీద భక్తితో ఎవరైతే నమ్మకాన్ని ఉంటారో ఆ నమ్మకాన్ని తప్పకుండా ఆ శ్రీనివాసుడు నిలబెడతాడు. ఒక తల్లిదండ్రులకి గోపి అనే వ్యక్తి జన్మిస్తాడు. ఏళ్ళు గడిచినా తనకి మాట అనేది రాకుండా ఉంటుంది. తనకి నోట్లో అనే మాట రాకుండా తన తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. వాళ్ళకి ఎంతో కష్టం. లేక పుట్టిన ఆ బిడ్డకి మాటలు రాకుండా ఉండటం వలన లేక పుట్టిన నా బిడ్డకి ఎందుకు మాట రావటం లేదని గోపితో పక్కనున్న పిల్లలు చాలా మాట్లాడుతూ కిలకిలలాడుతూ ఉంటుంటారు. ఆ బిడ్డకు మాట రాలేదని ఆ దంపతులు ఇద్దరు ఎంతో బాధపడుతూ ఉంటారు. ఒకరోజు గోపి వాళ్ళ నానమ్మ తన తండ్రితో, ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కుకో, ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే నీకు తప్పకుండా నీ కొడుక్కి మాటలు అనేది వస్తుంటాయి చెప్పి గోపి వాళ్ళ నానమ్మ చెబుతుంది. అయినా తన గోపి వాళ్ళ నాన్న అస్సలు పట్టించుకోలేదు. అత్తగారు చెబుతున్నారని ఉదయం లేచి తలంటు స్నానం చేసి వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు, నా కొడుక్కి మాటగాని వస్తే నేను మెట్ల పూజ చేసుకొని నీ కొండకు వస్తాను అని, తిరుమలకి నా బిడ్డను తీసుకువస్తానని మొక్కుకుంటుంది మనసులో. ఇలా మొక్కుకున్న వారానికల్లా 10 సంవత్సరాలు మాటలు రాకుండా ఉన్నవారు నోటి మాట రాని గోపి అమ్మ అని పిలుస్తాడు. గోపి వాళ్ళమ్మకి ఎంతో సంతోషం. తర్వాత గోపి వాళ్ళ నానమ్మతో నాన్నకి చెప్పిన విషయాన్ని, మనం మెట్ల పూజ చేసుకుంటూ వెళతామని గోపి వాళ్ళ నానమ్మ వాళ్ళ నాన్న అలిపిరి నుంచి మెట్ల దారి ఉంటుంది కదా, అలా నడిచి వెళ్తూ ఉంటారు. దర్శనానికి వెళుతాడు. ఆ తొక్కిసలాటలో గోపి వాళ్ళ నాన్న భుజంపై వెక్కించుకొని దర్శనానికి వెళ్తారు. వెంటనే ఆ వెంకటేశ్వర స్వామిని చూడగానే గోవింద గోవింద అంటూ అలా అందరూ అరుస్తుండటంతో గోపి
పెద్దగా గోవిందా గోవిందా అంటూ అరుస్తాడు. తర్వాత వాళ్ళ అమ్మా నాన్నకి ఎంతో సంతోషం. ఆ తిరుపతి తిరిగినంతసేపు గోవిందా గోవిందా అంటూ పలుకుతూ ఉంటాడు. అప్పటి నుంచి అందరు పిల్లలలాగే తను కూడా సాధారణంగా మాట్లాడుతూ ఉంటారు. ఎంత అద్భుతం చూపించావయ్యా అని చెప్పి గోపి తల్లి, తండ్రి, నానమ్మ ఎంతగానో ఆ వెంకటేశ్వర స్వామికి కృతజ్ఞతలు చెప్తారు. చెప్పుకొని ఎప్పుడూ కూడా వీలైనంత వరకు సంవత్సరం నీ కొండకు వస్తామని, నీ దర్శనం చేసుకుంటాము స్వామి అని చెప్పి నా బిడ్డకి మాటలు తెప్పించావు అని దండం పెట్టుకుంటాడు. అంత అద్భుతమైన లీలలు ఆ వెంకటేశ్వర స్వామి చూపిస్తారు. వెంటనే ఒక 10 సంవత్సరాల నుంచి మాట రాని బిడ్డ ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కుకోగానే మాటలు వచ్చాయని ఆశ్చర్యమే కదా. ఇన్ని అద్భుతాలు ఒకటో రెండో లేదా చేసిన ఆ వెంకటేశ్వర స్వామి లీలలు అన్నీ ఇన్ని కాదు. అలాంటి వెంకటేశ్వర స్వామిని పూజించు తల్లి. నీకున్న ఆర్థిక సమస్యలు అన్నీ, నీకున్న కష్టాలు కూడా తొలగిపోతాయి. రానున్న తొలి ఏకాదశి రోజున కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. తొలి ఏకాదశి రోజున ఆ ఏకాదశి ఆ శ్రీనివాసునికి భక్తితో నువ్వు పూజించుకో. నీకున్న దాంట్లో పూజించుకొని ఆయనకి పిండి దీపం అనేది పెట్టు. తులసీమాల ఎంతో ప్రీతికరం ఆ వెంకటేశ్వర స్వామికి. ఆ తులసీమాల వెంకటేశ్వర స్వామికి సమర్పించి నీ మొక్కు ఏదో మొక్కుకో బిడ్డ. నీకు మంచి జరుగుతుంది బిడ్డ. నీకు ఎన్నో రోజులుగా డబ్బు సమస్య ఉందని నాకెంతో తెలుసు. ఆ డబ్బు సమస్యతో బాధపడుతున్నావని, అప్పులతో నువ్వు బాధపడుతున్నావు. ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువగా. ఈ అప్పులతో ఈ ఆదాయాన్ని ఎలా భర్తీ చేయాలి అని అనుకునే లోపే మరొక ఖర్చు అనేది వచ్చి పడుతుంది. దానికోసం మరొక అప్పు. ఎన్నో బాధలతో నువ్వు ఎంతో సతమతమైపోతున్నావు. నాకు తెలుసు. నీకున్న రుణ బాధలు అన్నీ తొలగిపోతాయి. నమ్ము తల్లి. ఎందువల్ల అంటే దేనికైనా కూడా ఒక కాలం అనేది వస్తుంది. నీకు ముగింపు కాలం అతి త్వరలో రాబోతుంది బిడ్డ. నువ్వు ఏదైతే సరే డబ్బు సంపాదించాలి అని ప్రయత్నిస్తున్నావో దాంట్లో ఆదాయం నీకు తప్పకుండా కలుగుతుంది. ఈ సాయి వాక్కు మీద నమ్మకం ఉంది కదా. భక్తితో ఉంటాను అంటే అది తప్పకుండా జరుగుతుంది. బాబా ఎన్నోసార్లు ఇలా చెప్పావు. ఆదాయం వచ్చినది లేదు, నా కష్టాలు తీరినది లేదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా నీకు ఎన్నో పాఠాలు నేర్పుతాయమ్మా. తప్పకుండా ఆ కాలం అనేది ఎప్పుడు నిలబడదు కదా. అది నీకు నీ ధనానికి కష్టకాలం అనుకో. నీ కష్టకాలం తొలగిపోయే రోజు గురించి ఎదురు చూస్తున్నావు కదా. తప్పకుండా ఆ రోజు వస్తుంది. నీకున్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగి ధన ప్రాప్తి కలిగిస్తాను అని చెప్పి మన బాబా గారు మంచి సందేశాన్ని అందించారు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.